మనకు మన శరీరం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ మన ముఖము, కళ్ళు, జుట్టు వీటి గురించి ఆలోచిస్తూ జాగ్రత్త పడుతూ ఉంటాం. అయితే ఇంత గొప్పదైనటువంటి ఈ శరీరం మనకి ఎలా వచ్చింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ తరగతిలో నేను మీకు చెప్తాను. మనకు ఈ శరీరం ఎలా వచ్చింది అని. నిరంతరం ప్రవహించేటువంటి రక్తము, రక్తాన్ని విరామం లేకుండా పంపు చేసేటువంటి గుండె, శరీరాన్ని నడిపేటువంటి అద్భుతమైనటువంటి నాడీ వ్యవస్థ, ఇలా ఒకటా రెండా శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, అనేక రకాల ఇంజన్లతో నడిచే ఒక పెద్ద వాహనం లాంటిది మన శరీరం కదా. ఇంత గొప్ప నిర్మాణాన్ని మనం చేసుకున్నామా? మనం చేసుకోలేదు. ఏ ఒక్క అవయవం పోయినా కూడా మనం దాన్ని తిరిగి సంపాదించుకోలేం. ఉదాహరణకు ఒక వ్యక్తికి కిడ్నీ కావాలనుకోండి, దాన్ని మనుషులు ఎవరైనా తయారు చేయగలరా? మనుషులు ఎవరు కూడా తయారు చేయలేరు. మరొక వ్యక్తి దాతగా మారి కిడ్నీని దానం చేయాల్సి ఉంటుంది. అంతవరకు ఎందుకండి, రక్తం మనకు కావాలనుకోండి, రక్తాన్ని మానవుడు తయారు చేయగలుగుతున్నాడా? ఈరోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, శాస్త్ర సాంకేతికతలో మానవుడు ఎంతో ముందుకెళ్ళాడు ఆధునిక యుగంలో అని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఒక రక్తపు బొట్టును కూడా మనిషి సృష్టించలేడు. అందుకే ఏ గ్రూపు రక్తమైన అవసరమైనప్పుడు వెంటనే మనం మెసేజ్లు పెడుతూ ఉంటాం, పలానా బి పాజిటివ్ రక్తం మనకు కావాలి, దాతలు ఎవరైనా ఉంటే పలానా హాస్పిటల్కి దయచేసి రండి అనేటువంటి మెసేజ్లు మనము సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో. అంటే రక్తం కావాలంటే మరొక మనిషి రక్తమే మనం ఎక్కించుకోగలం, కానీ మానవుడు మాత్రం దాన్ని తయారు చేయలేకపోతున్నాడు. దీనికి ఒక మహత్తరమైనటువంటి కారణం ఉంది. ఏంటంటే మానవ అవయవాలను దేవుడు మాత్రమే సృష్టించగలడు. మానవ చరిత్ర ప్రారంభాన్ని మనం ఒకసారి గమనిస్తే బైబిల్లో ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేవుడైనటువంటి యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడు అని. అంటే మొట్టమొదటి మనిషిని దేవుడు ఎలా తయారు చేశాడంటే మట్టితో తయారు చేశాడు. అందుకే మన శరీరంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, మూలకాలన్నీ కూడా మట్టిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, సోడియం కానీ, ఇలాంటి మూలకాలన్నీ కూడా మట్టిలో కనిపిస్తూ ఉంటాయి, మన బాడీలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మన బాడీ దేవుడు నేల మంటితో తయారు చేశాడు కాబట్టి. అందుకే మన బాడీని పెంచడానికి, పోషించడానికి కావాల్సిన ఆహారం కూడా నేలలో నుంచే లభిస్తూ ఉంది. మనం తినేటువంటి ఆహారం అంతా కూడా భూమి మనకిస్తున్నదే. అర్థమైందా అండి? కాబట్టి మానవ శరీరాన్ని దేవుడు మనకు ఇచ్చాడు, మనందరికీ కూడా దేవుడు ఇచ్చాడు. మరి ఎక్కడి నుంచి ఆయన తయారు చేశాడంటే తొలి మనిషికి నేల మంటితో తయారు చేసి ఇచ్చాడు. మరి ఆ తర్వాత పుట్టినటువంటి ఎంతోమంది, కోటాను కోట్ల మంది మనుషులు తరతరాలుగా పుట్టుకొస్తూ ఉన్నారు. వారందరికీ ఎవరు తయారు చేస్తున్నారు? వారందరికీ కూడా దేవుడే తయారు చేస్తున్నారు. ఎలా అంటారా? తల్లి గర్భంలో శుక్రకణాన్ని, అండాన్ని కలిపి ఒక పిండముగా తయారు చేసినటువంటి దేవుడు 9 నెలల్లో ఈ గొప్ప ప్రాజెక్టుని, ఈ గొప్ప నిర్మాణాన్ని దేవుడు తయారు చేస్తున్నారు. తల్లి తను తీసుకునేటువంటి ఆహారం, ఏవైతే మూలకాలు ఆహార పదార్థంలో ఉన్నటువంటివి, ఖనిజ లవణాలు కావచ్చు, పోషకాలు కావచ్చు, ఇవన్నీ తీసుకుంటూ ఉందో వాటన్నిటితో పిండాన్ని దేవుడు శరీరంగా మారుస్తున్నాడు. ఒక బిడ్డ రూపాన్ని తయారు చేస్తున్నాడు. అంటే ప్రతి మనిషికి కూడా దేవుడే శరీరాన్ని ఇస్తున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి కీర్తనల గ్రంథము 139వ కీర్తనలో 13వ వచనాన్ని మనం గమనిస్తే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే తండ్రి అంటున్నాడు. అంటే ప్రతి మనిషికి కూడా తల్లి గర్భములో శరీరాన్ని తయారు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే. మానవుని శరీరం ఎంత గొప్పదంటే ప్రతి ఒక్క అవయవానికి కూడా ఒక్కొక్క శాస్త్రమే దాని వెనకాల దాగి ఉంటుంది. ఎందుకంటే దాని గురించి చదవడానికి లైఫ్ టైం సరిపోదన్నమాట. చదువుతూ ఉంటే వస్తూనే ఉంటుంది, అందులో ఉన్నటువంటి విషయం అంత ఉంటుంది. ఉదాహరణకు కన్ను ఏముందండి, కన్నుతో మనం చూస్తాము అని అనుకుంటాం, కానీ కన్ను గురించి చదవడానికి ఒక శాస్త్రమే ఉంది, దాన్ని ఆప్థమాలజీ అంటారు. అలాగే పళ్ళ గురించి ఏముందండి అని మనం అనుకుంటాం, కానీ పళ్ళ గురించి ఓడెంటాలజీ అనే శాస్త్రమే ఉంది. అలాగే ఆస్టియాలజీ ఎముకల గురించి,
హెమటాలజీ రక్తం గురించి, డెర్మటాలజీ చర్మం గురించి, హెపటాలజీ లివర్ గురించి, కార్డియాలజీ గుండె గురించి, పల్మనాలజీ ఊపిరితిత్తుల గురించి, ఈ విధంగా మానవుని శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా ఎంతో గొప్పది. ఇంత గొప్ప అవయవాల కలయికే మన శరీరం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుని యొక్క జన్మ ఈ భూమి మీద యాదృచ్ఛికంగా సంభవించలేదు. ప్రతి మనిషి కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగంగానే ఈ భూమి మీదకు వచ్చాడు. నీవు స్త్రీగా పుట్టాలని దేవుడు అనుకున్నాడు. తన ప్రణాళికలో భాగంగానే నిన్ను స్త్రీగా నిర్మించాడు. స్త్రీ యొక్క అవయవములను నీకిచ్చాడు. అదేవిధంగా నీవు పురుషుడిగా పుట్టాలని దేవుడు అనుకున్నాడు గనుకే నీకు పురుషుని యొక్క అవయవాలు ఆయన నీ తల్లి గర్భంలో నిర్మింపజేసి పురుషునిగా నిన్ను భూమి మీదకు పుట్టించాడు. దేవుడు లేడు అని అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఎందుకంటే మన కళ్ళ ముందే ఉన్నటువంటి, మన అద్దంలో చూసుకున్నటువంటి మన శరీరాన్ని చూస్తేనే దేవుడు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఏ ఒక్క అవయవం గురించైనా నీవు విస్తృతంగా చదవడం మొదలు పెడితే అందులో దాగి ఉన్న విషయాలు నిన్ను ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అందువల్ల దేవుడు ఉన్నాడు అని మన శరీరమే మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు ఈ దేహాన్ని మీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రతి మనిషి కూడా తన దేహాన్ని తను చూసుకున్నప్పుడు, ఇంత గొప్ప అద్భుతమైన సృష్టి నేను ఎలా పుట్టాను, నాకు ఇంత మంచి అవయవాలు, నాకు ఇంత మంచి శరీరం ఎవరిచ్చారు, ఖచ్చితంగా దీని వెనుక ఎవరో గొప్ప శక్తి ఉండే ఉంటారు అని తన శరీరాన్ని చూసైనా మనిషి తనను తెలుసుకోవాలి అని దేవుడు ఆశపడ్డాడు. అందుకే మీకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి మీ శరీరాన్ని చూసైనా మీరు దేవుడు ఉన్నాడు అని తప్పకుండా నమ్మాలి. ఆ దేవుణ్ణి విశ్వసించాలి, సృష్టికర్తను విశ్వసించాలి. ఈ కొద్ది మాటలు మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేయడానికి ఉపయోగపడ్డాయని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.